అక్కినేని నాగచైతన్య సమంతలు విడిపోయి 4 ఏళ్లకు పైనే అవుతున్నా ఇప్పటికీ వీరి విడాకుల గురించి, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవటానికి ప్రజలు, మీడియా ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారు, విడాకులకు దారితీసిన కారణాలేంటి అంటూ ఎవరి వర్షన్ వారు వినిపిస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పదే నాగచైతన్యతో వివాహం, విడాకుల గురించి ప్రశ్నలు సమంతకు ఎదురవుతూ ఉండటంతో సమంతకు చిర్రెత్తుకొచ్చింది. అయితే గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే సినిమాలో నాగచైతన్య, సమంతలు తొలిసారిగా కలిసి నటించారు. ఈ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. సుదీర్ఘకాలం డేటింగ్ చేసిన తర్వాత పెద్దల అంగీకారంతో 2017 అక్టోబర్ 6న ఈ జంట గోవాలో ఒకటయ్యింది. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో 4 ఏళ్లు తిరిగేసరికి గొడవలు మొదలయ్యాయి. ఈ దశలో తన పేరుకు ముందున్న అక్కినేని ఇంటి పేరును తీసేయడంతో పాటు నాగచైతన్యతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సమంత తొలగించటం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యింది. ఈ దశలో 2021లో వీరిద్దరికీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసిన విషయాన్ని సమంత, నాగచైతన్యలు వేర్వేరుగా ప్రకటించడంతో అక్కినేని అభిమానులు షాక్ అయ్యారు. విడాకుల అనంతరం ఇద్దరు దారులు వేరవగా చైతన్య, సమంత తమ రోజువారీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. సమంత డిప్రెషన్లోకి వెళ్లటంతో పాటు మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధికి గురై చికిత్స తీసుకోవటం చేసింది. ఆ తర్వాత ఆమె కోలుకుంది. కొన్నాళ్ళు ఆగిన తర్వాత సమంత, చైతుల విడాకుల వ్యవహారంతో, నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహంతో మరోసారి తెరపైకి వచ్చింది ఈ విషయం. ఈ వెంటనే సమంత, నాగచైతన్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. నాగచైతన్య రెండో పెళ్లి నేపథ్యంలో ఆయన జ్ఞాపకాలను చెరిపేస్తూ వచ్చిన సమంత ఏనాడు తన మాజీ భర్త గురించి మాట్లాడలేదు. అయితే గత కొంతకాలంగా నాగచైతన్య పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తుంది సమంత. అలాగే సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యిందని బాలీవుడ్ డైరెక్టర్ రాజు నిడుమూరుతో రిలేషన్లో ఉన్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ తిరుమల, శ్రీకాళహస్తి అంటూ ఆలయాలకు జంటగా వెళ్ళటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా సమంత నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించింది. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన సినిమా ప్రమోషన్ కోసం సమంత గట్టిగానే కష్టపడింది. వరుస పెట్టి ఇంటర్వ్యూలు, మీడియా మీటులు నిర్వహించింది. లైఫ్ తనకు చాలా పెద్ద గుణపాఠం నేర్పిందని, ఇకపై తన జీవితం గురించి మాట్లాడనని సమంత చెప్పింది. అనంతరం యాంకర్ సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఏం మాయ చేశావే సినిమాయే కారణమన్న సమంత, గౌతమ్ సార్ చేసిన ఆడిషన్ వల్లే ఈ పొజిషన్లో ఉన్నానని సమంత చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తన కోసం నాగచైతన్య ఏమీ చేయలేదనే అర్థం వచ్చేలా సమంత మాట్లాడిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి నిజంగా సమంత కోసం నాగచైతన్య ఏమీ చేయలేదా? మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. Thank you for watching. Bye friends.